మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్రం తీరుపై మండిపడ్డ సీఎం కేసీఆర్ వరద సాయంగా కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదని ఆగ్రహం సీఎం కేసీఆర్ తో నటులు చిరంజీవి నాగార్జున భేటీ వరద బాధితుల సహాయం కోసం తారాలోకం అందించిన చెక్కులు అందజేత రైతులు ఇబ్బంది పడుతున్నారన్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని సూచన ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లు తెరవడంతో విజృంభిస్తున్న కరోనా ప్రభుత్వం పునరాలోచించాలని పలువురు సూచన విశాఖలో వెలుగులోకి వచ్చిన సరికొత్త మోసం ఫేక్ ఫారిన్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షలో కేంద్ర ప్రభుత్వం తీరును సీఎం కేసీఆర్ ఎండగట్టారు. వ్యవసాయంగా వరద సాయంగా కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదని కేసీఆర్ కు ఆర్థిక శాఖ అధికారులు తెలియజేశారు. ఈ అంశంపై కేసీఆర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మాటలు తప్ప చేతులు లేవని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ వర్షాలు వరదల వల్ల భారీగా నష్టం జరిగినా సాయం చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందన్నారు. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి నష్టం జరిగితే కేంద్రం స్పందించి సాయం చేయకపోవడం దారుణమని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో నటులు చిరంజీవి నాగార్జున భేటీ అయ్యారు. వరద బాధితులను ఆదుకోవాలని సినీ రాజకీయ పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల సహాయం కోసం తారాలోకం కదిలి వచ్చిన విషయం తెలిసిందే. మొదటగా నాగార్జున 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ తదితరులు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వం వెంటనే ఐకేపీ సెంటర్లను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం అనేక సమస్యలను సృష్టిస్తున్నది. వారు ఒక రకంగా మనం చెప్పాలంటే బలవంతంగానే రైతుల మీద పత్తి పంటను, సన్నవడ్ల పంటను వాళ్ళ మీద రుద్దారు. ఈ పంటను రైతుల మీద రుద్దటం వల్ల ఇవాళ ఆ పంట అయితే విపరీతంగా చాలా చోట్ల అదే పంటలను వేసిండ్రు కానీ అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతింది. మరి ప్రభుత్వమేమో ఈ పంటలకు బీమా పథకాన్ని తీసుకురాలేకపోయింది. పోనీ తనకు తానుగా నష్టపరిహారాన్ని చెల్లిస్తుందంటే అది లేదు. కనీసం వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే ఇవాళ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పంటను అమ్ముకుందామంటే మార్కెట్కు పోతే 3-3.5 వేలు కూడా రావటం లేదు పత్తికి. వడ్ల విషయానికి వస్తే 1600 మాత్రమే వాళ్ళకి అత్యధికంగా ఇవాళ చెల్లిస్తున్నారు. ఒక్క మిర్యాలగూడ మిల్లర్లు మాత్రమే ఎంఎస్పి రేటుకు 1850 క్వింటల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నదంటే అందరూ మిర్యాలగూడ వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిర్యాలగూడకు వెళ్ళేసరికి అక్కడనేమో ఉన్న భారం పెరిగి వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. సోమ మంగళవారంలోనైతే అసలే కొనం, మీరెవ్వరు కూడా
పంట కోయకండి, తీసుకురాకండి అని కూడా వాళ్ళు చాలా సీరియస్గానే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వాళ్ళున్న పరిస్థితి. ఇవాళున్న ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవాలి. పత్తి కొనుగోలు కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కొనుగోలు మొదలుపెట్టాలి. ఎక్కడికక్కడ కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. ఇక రెండవది, వడ్లకు సంబంధించి ఐకేపీ సెంటర్లు ఇంకా ప్రారంభం కాలేదు. నేడో రేపో అని చెప్పి వాటిని వాయిదా వేస్తున్నారు. ఇవాళ మనం డిమాండ్ చేసేది ఏమంటే వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వడ్ల కొనుగోలు ప్రారంభిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పి, ఇప్పుడు ఉన్న కొనుగోలు సెంటర్లు, మార్కెట్లు ఉన్న సౌకర్యాలు కూడా తక్కువ. ఈ మొత్తం భారాన్ని అవి కొనేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మార్కెట్కు పోయిన ఏ రైతు అయినా 3-4 రోజులు ఎదురు చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఒకవైపేమో ట్రాక్టర్ యజమాని ఒత్తిడి, మరొక వైపు ఆ ఉన్న ధాన్యం అందులో ఉన్న తేమ కారణంగా అది ఆ ట్రాక్టర్లో అట్లే ఉంచడంతో అది పాడైపోతున్నది. అందువల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంట ఎప్పటికప్పుడు కొనుగోలు కావాలంటే ఐకేపీ కేంద్రాలు తెరవటం తప్ప ఇంకో మార్గం లేదు. వెంటనే ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి ఈ వడ్లను కొనుగోలు చేయాలని మేము తెలంగాణ జనసమితి తరఫున డిమాండ్ చేస్తాం. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను మీడియాకు చూపించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మునిరామయ్య మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ ముందు నుండి దాదాపు 8 నెలలుగా టీటీడీ, శ్రీనివాసం, విష్ణువాసం, మాధవం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో పార్కింగ్ చేసి ఉన్న 46 ద్విచక్ర వాహనాలను, 8 కార్లను క్రైమ్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీటి విలువ 55 లక్షలు ఉంటుందని చెప్పారు. సంబంధిత వాహన యజమానులు 3 రోజుల లోపు వాహనాల రికార్డులు క్రైమ్ పోలీసులకు చూపించి తీసుకెళ్లొచ్చని అన్నారు. గారు, శ్రీ మురళీధర్ మరియు వాళ్ళ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా కలిసి మన తిరుపతి పట్టణంలో అన్ని చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే విష్ణువాసము, శ్రీనివాసము, మాధవము వాటిలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఎక్కువ వెహికల్స్ 2 వీలరు, 4 వీలరు, 46 2 వీలరు, 8 4 వీలరు, 8 4 వీలరు ఎలాంటి రికార్డులు కానీ ఏమీ లేకుండా దాదాపు 7 to 8 months, దాదాపు నెలల తరబడి 7 to 8 months అక్కడే ఉన్నాయని చెప్పేసి మనకు విచారణలో తేలింది. అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 46 2 వీలరు, తర్వాత 8 4 వీలరు అన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి అన్నిటికి కూడా సంబంధించినటువంటి వివరాలు, ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, రెండవది చాసీ నెంబరు, ఇంజన్ నెంబరు అవన్నీ కూడా సేకరించి మన మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. తెలియజేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఓనర్, ఆ వెహికల్ ఓనర్ ఎవరైనా జెన్యూన్ రికార్డ్స్ ఉంటే, జెన్యూన్ రికార్డ్స్ కన్నా తీసుకొని వస్తే ఒక 3 days టైం ఇవ్వడం జరుగుతుంది. 3 days టైం లోపల జెన్యూన్ రికార్డ్స్ కన్నా తీసుకొని వస్తే జెన్యూన్ రికార్డ్స్ వెరిఫై చేసి ఆ వెహికల్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఎందుకు పెట్టినారు ఇంతకాలం నుంచి అక్కడ అని చెప్పేసి వాళ్ళు జెన్యూన్గా చెప్తే వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. లేకపోతే అవన్నీ కూడా స్వాధీనం చేసి వాటిలన్నిటి కూడా ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. అవన్నీ కూడా యాక్షన్ వేసి ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి మన మీడియా ద్వారా ఈ అన్ని ఈ వెహికల్స్ వచ్చేసి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు పెట్టారు, అక్కడ దేనికి ఉపయోగించారు, దేనికి ఉపయోగిస్తున్నారు, ఇవేమైనా దొంగలించి వాళ్ళు అక్కడ పెట్టారా, లేకపోతే ఈ వెహికల్ ఏమైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఏమైనా ఉపయోగిస్తున్నారా, ఉపయోగించి అక్కడ పెట్టారా, ఇంకా ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా దొంగతనం తీసుకొచ్చి అక్కడ పెట్టారా, ఎందుకు ఇంతకాలంగా 7 to 8 months ఇంతకాలంగా అక్కడ పెట్టినారు. చాలా వెహికల్స్కు రిజిస్ట్రేషన్ నెంబర్స్ లేదు, నెంబర్ ప్లేట్ లేదు. తర్వాత చాలా కాలం నుంచి అట్లా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కూడా పూర్తిగా గాలింపు చర్యలు మొదలుపెట్టాము. అనుమానితులు కావచ్చు, అనుమానిత వెహికల్స్ కావచ్చు, వాహనాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. మన సిసిఎస్ డిఎస్పీ గారు, వారి సిబ్బంది, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ కూడా కలిసి వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవన్నీ కూడా సీజ్ చేస్తున్నాము.
దయచేసి మీడియా ద్వారా అందరూ కూడా వాళ్ళ యొక్క వెహికల్ని కూడా గుర్తుపట్టినట్లయితే వాళ్ళు ఎందుకు పెట్టారు అక్కడ అని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాధానంలో పూర్తిగా జెన్యూన్గా ఉంటే, వాళ్ళ దగ్గర ఒక వెహికల్కి సంబంధించినటువంటి రికార్డ్స్ జెన్యూన్గా ఉంటే తప్పకుండా వాళ్ళకి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ తెరవడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎంఎంకేఎన్ హై స్కూల్ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం చేతగానితనంతోనే రాష్ట్రంలో కరోనా విజృంభించిందని, లాక్డౌన్లో లిక్కర్, రేషన్ వద్ద 2000 ముద్రలు, స్కూళ్లు ప్రారంభం వంటి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, ఒక్కరోజు జరిగే స్థానిక ఎన్నికలు కరోనా అంటారు, రోజు జరిగే బడులకు కరోనా లేదనే తుగ్లక్ ప్రభుత్వంలో మనం ఉన్నామని విమర్శించారు. గ్రామీణ విద్యార్థులు బస్సులు నడవక స్కూళ్లకు రావడానికి నరకం అనుభవిస్తున్నారన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో కరోనా టెస్టులు చేయలేకపోతున్నారని, కరోనా నియంత్రణలోకి వచ్చే వరకు స్కూళ్లు నిర్వహణ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి యొక్క కరోనాను నియంత్రించడంలో ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే కాకుండా కరోనా వ్యాప్తికి కూడా ఈ ప్రభుత్వం కారణమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న మనం చూసాం, ఏదైతే లాక్డౌన్ కాలంలో లిక్కర్ షాపులను విచ్చలవిడిగా తెరిచి ఆ రోజు కరోనా వ్యాప్తికి కారకులైనటువంటి పరిస్థితి. ఏదైతే రేషన్ షాపుల్లో 1,40,00,000 మంది నెలకి 2 సార్లు మరి 2000 ముద్రలు వేసేటువంటి ఆ యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా రేషన్ షాపుల ద్వారా మరి ఈ యొక్క కరోనాను వ్యాప్తి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ స్కూల్స్ని అనాలోచితమైనటువంటి నిర్ణయంతో స్కూల్స్, కాలేజెస్ను ఓపెన్ చేసి ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ టైం మళ్ళీ కరోనాను వ్యాప్తి చెందేటువంటి మరి కృషి ఈవేళ ఈ ప్రభుత్వం చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం, ఏదైతే ఈ రాష్ట్రంలో మరి పేరెంట్స్ ఎవరు కూడా ఇష్టపడట్లా. ఎందుకంటే ఈవేళ మనకి మన పిల్లలే ఆస్తి. అటువంటి పిల్లల్ని ఈ యొక్క కరోనా బారిన పడేటువంటి విధంగా ఏ తల్లిదండ్రులు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఇప్పుడు మనం స్కూల్లో చూసాం, మరి 10th క్లాసు 88 మెంబర్స్ ఉంటే ఈరోజు 2 మెంబర్లు వచ్చారు, 2. అదేవిధంగా 9th క్లాస్ 90+ ఉంటే వాళ్ళు 7 మెంబర్స్ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా కేవలం 3%, 1% పిల్లలు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ స్కూల్స్లో ఉన్నటువంటి స్థితి. పోనీ స్కూల్లో కూడా మరి ఈ యొక్క పిల్లల్లో కూడా ఎవరు ఎక్కువగా నష్టపోతూ ఉన్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు బాగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం, ఏదైతే టెస్టులకు సంబంధించి మరి ప్రతి స్కూల్ దగ్గర కూడా టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే నిబంధనలు, ఎందుకంటే ఇప్పుడు ఎంఎంకే స్కూల్లో లేదా ఏదైనా ఒక బిఆర్ఎం స్కూల్లో మనం టెస్టులు చేయాలని అంటే మళ్ళీ ఎక్కడైనా రూరల్ నుంచి అంటే పక్కనున్నటువంటి గ్రామం నుంచి ఎవరైనా విద్యార్థులు కనుక వస్తే వాళ్ళకి మళ్ళీ ఈ స్కూల్లో మేము టెస్టులు చేయం, మీరు పిహెచ్సి సెంటర్లోనే టెస్టులు చేసుకోవాలనేటువంటి నిబంధనలు. దీనివల్ల ఏమవుతుంది, ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ టెస్టులు చేయక వాళ్ళ పిహెచ్సి సెంటర్కి వాళ్ళు వెళ్ళక ఆ రకంగా 100కి 100% కూడా టెస్టులు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఈవేళ మరి ఈ యొక్క విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. రెండవది మేజర్ ప్రాబ్లం, ఈవేళ గ్రామాల్లోంచి ఇప్పుడు మా అందరికీ తెలుసు, ఈవేళ పాలకొల్లు పట్టణానికి ఒక కాలేజీకి రావాలి అంటే ఎక్కడో కొంచెస్తంభం పాలెం నుంచి, ఎక్కడో దొడ్డిపట్ల నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి ఈవేళ బస్సుల మీద వస్తూ ఉంటారు, ఆడపిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈవేళ 30% మాత్రమే ఈవేళ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 15-20 కిలోమీటర్ల నుంచి పట్టణానికి వచ్చేటువంటి పిల్లలు ఏ రకంగా ఈ కాలేజీలకు రావాలి, ఈ స్కూల్స్కి రావాలి అంటే రోజు కూడా ఆటోలకి 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉంటుందా అని చెప్పి ప్రభుత్వాన్ని. కాలుష్య నియంత్రణలో భాగంగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ మధ్య స్మోక్లెస్ ఎలక్ట్రికల్ బస్సులను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆర్టీసీ కేంద్ర విభాగం ఆదేశాల మేరకు ఎలక్ట్రికల్ బస్సులను గత 2 రోజులుగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ మధ్య నడుపుతున్నారు. ఎత్తైన కొండల నడుమ మెట్ట ప్రాంతాలలో ఈ వాహనాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నామని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్రెడ్డి తెలిపారు. ఈ ప్రయోగాత్మక పరిశీలన విజయవంతంగా నడపగలిగినట్లయితే భవిష్యత్తులో మరిన్ని వాహనాలను తీసుకురావాలని యోచిస్తున్నారు
చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో బస్సులను ఆధునీకరించి ప్రత్యేకంగా రూపొందించారని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి 2 వాహనాలను తిరుమల తిరుపతి మధ్య నడుపుతున్నట్లు చెంగల్ రాయలు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ ట్రయల్ రన్ విజయవంతమైనట్లయితే త్వరలో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ మధ్య డిజిటల్ బస్సులు పొగలు చిమ్ముతూ కాలుష్యానికి కారణమవుతున్న పాత తరం బస్సులకు స్వస్తి పలికి పొగలేని బస్సులలో ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుంటుంది. తొంభై వేల మంది ప్రయాణికులను ప్రతినిత్యము ప్రీ కరోనా ముందు చేరవేసేది. తిరుపతి తిరుమల పవిత్రతను కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ బస్సెస్ని ప్రయోగాత్మకంగా పెట్టడానికి ఈరోజు మాకున్న సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుని హెడ్ ఆఫీస్ వారు వీరవాహనం అనే ఒక ఏజెన్సీ ఒక కంపెనీ బెంగళూరు కంపెనీకి ఎక్స్పెరిమెంటల్ కింద 2 బస్సులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఒక బస్సు వాళ్ళు కన్వర్ట్ చేశారు. దాన్ని టీడీ వారి అనుమతి తీసుకుని డైలీ 3 రౌండ్ ట్రిప్పులు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కింద తిప్పుతున్నాము. ఇది 2వ రోజు. మొత్తం తిప్పిన తర్వాత దాని మీద ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. తదుపరి నిర్ణయము హెడ్ ఆఫీస్ వారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పికప్ ప్రాబ్లం ఏం లేదు. మిగతా వేరే పారామీటర్లు సేఫ్టీ అన్నీ కూడా ఉంటాయి. మిగతాటి కూడా ఇవన్నీ మేము డ్రైవర్ల సోదరులతో కూడా మాట్లాడి నిర్ణయించాలి కాబట్టి 3 రోజులు అయిపోయిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం మా అభిప్రాయం హెడ్ ఆఫీస్కు తెలియజేస్తాం. విశాఖలో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫేక్ ఫారిన్ కరెన్సీ చలామణి చేసిన ముఠా గుట్టు రట్టు చేశామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అజితా వాజెండ్ల తెలిపారు. విదేశీ రంగురాళ్ల పేరుతో ఏజెన్సీ నుండి తెచ్చిన రంగురాళ్లను విక్రయించేందుకు మోసగాళ్ల పథకం గుర్తించామని వివరించారు. వేర్వేరు కేసుల్లో ముఠాకు చెందిన 6 నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుల్లో తిరుపతి, విజయనగరంకు చెందిన వారు ఉన్నారని ఆమె వివరించారు. విలువైన టర్కీ కరెన్సీ తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపించారని, నిందితుల వద్ద నుండి 45 కోట్ల విలువైన ఫేక్ టర్కీ కరెన్సీ 70,000 విలువ చేసే రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు వివరించారు. So importantly, 4th Town Police Station lo 2 cases registered ani. Okati first thing is crime number 510/2020 under 420 IPC. Idi rangural case illegal quarrying agency lo jarugutundi. Adi అక్కడ నుండి రంపచోడవరం నుండి మన A1 హిజ్ నేమ్ ఇస్ నాగగిరి బాబు, సోంపేట శ్రీకాకుళం మండలం అతను. A1 ఈ రంగరాల్ని రంపచోడవరం నుండి తెచ్చుకొని A2 అండ్ A3 ద్వారా వాళ్ళని మీడియేటర్స్గా యూజ్ చేసుకొని A4 దశావతారంకి సేల్ చేస్తుండగా మన క్రైమ్ అండ్ CCS టీమ్ వాళ్ళు వారిని న్యాప్ చేశారు బేస్డ్ ఆన్ వెరీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ త్రూ ఆ స్పెషల్ బ్రాంచ్. So all the 4, A1 Nagagiri Babu, A2 Govinda Sai Krishna, A3 Sanala Baburao and A4 Dasavataram. వీళ్ళు నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. దే ఆర్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఎట్ ద స్పాట్. సో అది మన ఫస్ట్ కేస్ రంగురాళ్ళ కేస్. దెన్ సెకండ్ కేసు ఈరోజు ఇట్ ఈస్ క్రైమ్ నంబర్ 511/2020 అండర్ సెక్షన్ 420 IPC. సో ఇది ఫేక్ కరెన్సీ ర్యాకెట్ని బస్ చేయడం కేస్. ఇందులో మన A1 ఎల్ విమల్ కుమార్, ఇతను తిరుపతికి చెందినవారు, అండ్ A2 ఇస్ వర్రి శివప్రసాద్ ఫ్రమ్ విశాఖపట్నం. సో వీళ్ళిద్దరు కూడా హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద ఫేక్ కరెన్సీ ర్యాకెట్. అండ్ ఇదివరకు కూడా వీళ్ళు ఫేక్ కరెన్సీ నోట్స్ని జెన్యూన్ కరెన్సీ నోట్స్గా అమ్మటం జరుగుతుంది. సో ఈ ప్రస్తుతం మన కేసులో డిమానిటైజ్ టర్కిష్ కరెన్సీ నోట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ 5 lakh వర్త్ లీరా. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ టర్కిష్ కరెన్సీ నోట్ ఇస్ లీరా. సో 5 lakh వర్త్ దీస్ ఆర్ బీన్ ఇవి 2016 నుండి డిమానిటైజ్ అయి ఉన్నాయి. వాటిని ప్రస్తుతం ఇక్కడ కొందరు బిజినెస్ మెన్కి దే ఆర్ సెల్లింగ్ ఇట్ అట్ చాలా లెస్ ప్రైస్లో అమ్ముతున్నారు.
అది ఆ డీల్ కుదుర్చుకోవటం జరిగేటప్పుడు మేము వాళ్ళని ర్యాప్ చేయటం జరిగింది. వీటి విలువ ప్రస్తుత ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మొత్తం కలిపి అరౌండ్ 45 lakhs దాకా ఉంటుంది. ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఇదివరకు హైదరాబాద్ అండ్ బెంగళూరులో జరిగి ఉన్నాయి వేర్ ఫేక్ కరెన్సీ ర్యాకెట్స్ హ్యావ్ బీన్ బస్టెడ్. సో ఈ మనీ త్రూ సమ్ హవాలా సిస్టమ్ మేబీ ఇండియాకి వస్తుండొచ్చు, బికాస్ ఆబ్వియస్లీ బ్యాంక్ రూట్లో వచ్చి ఉండదు. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు దట్ యాంగిల్. దీని మీద గట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా A1 and A2 మన కస్టడీలో ఉన్నారు ఇప్పుడు. A1 is from తిరుపతి and A2 is from విజయనగరం. A1 L Bimal Kumar is Tirupati and A2 Barri Siva Prasad is from Vijayanagaram. We are investigating it. There must be many others who are involved. ఇది మనకి only after it goes into the labs తెలుస్తుంది. We don't know exactly, but it is demonetized currency, so it is not valid. ప్రస్తుత సమాజాన్ని వేధిస్తున్న యువతులపై దాడులు ఘటనల పట్ల విశాఖలో మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలపై దాడులను అరికట్టే విధంగా చట్టాలను కఠినతరం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు నిరసన బాట పట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మహిళలు ఖండించారు. చట్టాలు వచ్చిన తర్వాతే మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోందని, సమాజంలో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే మహిళలు ఎంతగా బాధింపబడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుస్తుందండి. చట్టాలు తీసుకొచ్చాను అంటున్నారు కానీ నిర్భయ చట్టం కానీ దిశ చట్టాలు కానీ అవి ఏవి మాకు ఆ చట్టాల వల్ల మాకు కలిగిన లాభం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే చట్టాలు తెచ్చిన తర్వాతనే ఎక్కువ ఘోరాలు ఆడవాళ్ళ మీద ఈ రేప్స్ కానీ లేకపోతే వాళ్ళని మానసికంగా హింసించడం కానీ ప్రతి రోజు కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. మీరు కొన్ని గణాంకాలు కంప్లీట్ చేసినట్లయితే 2019లో నియర్ 33,000 కేసెస్ రికార్డ్ అయి ఉన్నాయి. రికార్డ్ అవ్వని కేసులు ఇంకెన్నో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా పర్ డే 80 to 90 రేప్స్ నమోదు అవుతున్నాయనంటే ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి సమాజంలో ఆడవాళ్ళు బతుకుతున్నారు, ఆడవాళ్ళకి ఎలాంటి యొక్క రక్షణ కల్పిస్తున్నారు అనేది ఒకసారి మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి మీడియాలో ఎన్నోసార్లు వచ్చి మా గొంతు వినిపించి మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అని ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. ఈ మీడియా మీట్ అయిపోగానే ఇంకొక నిమిషం బయటకు వెళ్ళగానే కొన్ని వేల రేప్స్ అవుతున్నాయండి. దీనికి ఒక పులి స్టాప్ అంటూ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ మహాత్మా గాంధీ ఎదుట మేము నిరసన జరగడం జరుగుతుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరిగితే స్వాతంత్రం వస్తుంది అన్నారు. కానీ అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరగడం కాదు కదా, పట్టపగలు తిరగడానికి కూడా ఈ సమాజంలో హక్కు లేకుండా పోయింది. మాకు రక్షణ కల్పించండి దయచేసి. చిన్న పిల్లలండి, 9 years పిల్లల నుంచి అప్ టు 60 years అంటే ఏజ్ బార్ అంటూ లేదు. ఆడది అనే ఒక చులకన భావంతో ఈ సమాజం ఉండడం మూలన ఇప్పటికీ మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఒక 9 years బేబీ మీద రేప్ జరుగుతుందంటే ఎలాంటి పశువుల మధ్య మేము బతుకుతున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. దీనికి తగిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకొని రండి. చట్టాలు అమలించడం కాదు, వాటిని పరిపాలించడంలో కూడా మీరు విఫలం అవుతున్నారు. కాబట్టి ఇవాళ మేము మీడియా ముందుకు వచ్చి మా యొక్క విజ్ఞత మేము తెలియజేసుకోవాల్సి వస్తుంది. కర్నూలు జిల్లాలో పీసీసీ చీఫ్ శైలజనాథ్ పర్యటించారు. ముందుగా శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం కోసం వచ్చిన శ్రీ శైలజనాథ్ కు ఆలయ పూజారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
పిఠాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా కాల్వ శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజల ఆశీస్సులతో మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు కార్యకర్తలను ప్రతి చోట ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు. నిజాయితీగా ఉన్న నాయకులపై కేసులు పెట్టి వేధిస్తే చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. అనంతరం పార్టీ నేతలు కాల్వ శ్రీనివాసులకు ఘనంగా సత్కరించారు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గ్రూపులు లేవు, ఉండవు కూడా భవిష్యత్తులో. అందరినీ ఒకే గ్రూపు, అది తెలుగుదేశం గ్రూపు. అందరినీ ఒకే మాట, అది చంద్రబాబు నాయుడు గారు మాట తప్ప మనమందరం కార్యకర్తలు. మనకు ఒకటే నాయకుడు, ఒకటే పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇది నాయకులందరూ కూడా గమనంలోకి తీసుకోవాలని. ఎక్కడైనా చిన్న చిన్న పొరపక్షాలు, ఒక కుటుంబంలోనే నలుగురు కోడళ్ళు ఉంటే, నలుగురు అన్నదమ్ములుంటే వాళ్ళ మధ్యనే అనేక లుకలుకలు సమస్యలు వస్తాయి. అవి సహజం. ఒకరి ఆలోచనలు ఇంకోరికి నచ్చాలని కూడా లేదు. కానీ ఒక విస్తృత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకురావడం కోసం ఈ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని ఐకమత్యంగా అడ్డుకోవడం కోసం అందరూ ఒకే మాటగా ముందుకు సాగుదాం. ఆ రకంగా నాయకులందరూ కూడా నాకు మాట ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక బాధ్యత అప్పచెప్తే సీనియర్ నాయకులు అట్లాగే జూనియర్ నాయకులు అనుకోకుండా నాయకులందరూ కూడా అందరము కలిసి పనిచేద్దాం. అందరము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు శిరసావహిస్తాం. మీరు చెప్పిన మాటలన్నీ కూడా మేము వింటాం. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులుంటే మాకు మేము పరిష్కారం చేసుకుంటాం. లేకపోతే 1-4 సార్లు కూర్చొని అందరం కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పడము ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను కార్యకర్తని, నేను కార్యకర్తల మనిషిని. నేను ఎప్పుడు నాయకుడిగా ఫీల్ కాను, ఎప్పుడు నాయకుడని కూడా అనుకోను. ఎందుకంటే ఒక నాయకుడిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నేను అడగకుండానే, నేను ఊహించనన్ని అవకాశాలు నాకు నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నప్పుడు నేను వేరే ఏమి కోరికలున్నావు, నాకేమి ఆశలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే అది చేయడమే నా ఆశ. ఆయన చెప్పిన వాళ్ళు వినడమే నా కోరిక. కాబట్టి అందరి సహకారంతో, నాయకులందరి సమన్వయంతో, కార్యకర్తల కష్టాలు తీర్చడానికి, కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు భరోసా ఇవ్వడానికి మేమందరం కూడా ఉంటాం. అట్లాగే ప్రజా సమస్యలు. నెల్లూరు జిల్లా కులవాయిలో పోలీసులు అక్రమ ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుట్టుగా ఎర్రచందనాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా ఎర్రచందనం దుగ్గలను స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం తీరుపై మండిపడ్డ సీఎం కేసీఆర్. వరద సాయంగా కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదని ఆగ్రహం. సీఎం కేసీఆర్ తో నటులు చిరంజీవి, నాగార్జున భేటీ. వరద బాధితుల సహాయం కోసం తారాలోకం అందించిన చెక్కులు అందజేత. రైతులు ఇబ్బంది పడుతున్నారన్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని సూచన.
ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు తెరవడంతో విజృంభిస్తున్న కరోనా, ప్రభుత్వం పునరాలోచించాలని పలువురు సూచన. విశాఖలో వెలుగులోకి వచ్చిన సరికొత్త మోసం, ఫేక్ ఫారిన్ కరెన్సీ చలామణి చేసిన ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.